కేసీఆర్ కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి కానీ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్, అది ప్రత్యేక తెలంగాణ కోసం ధర్నా చౌక్ బ్రహ్మాండం ఉపయోగించుకున్నాం కేసీఆర్ మేమంతా. ఆయన గెలిచిన ధర్నా చౌక్ బ్యాన్ చేసేసాడు. చివరికి పొలిటికల్ యాక్టివిటీ ఎక్కడ జరిగింది సార్, మగ్దుమ్ మౌని అన్ని రాజకీయ పార్టీలకి వేదిక అయింది. ఆయన అటు చేశాడు. ఇక్కడ జగన్ అధికారం రాగానే ఆయన నెగిటివ్ మైండ్తో పుట్టాడు. మామూలు అంటారు ఇప్పుడు ఎదురుకాలతో పుట్టాడు అంటుంటారు. అది ఎదురుకాలతో పుట్టాడు లేదు, వాళ్ళ అమ్మకి తెలుసు, మనకేం తెలుసు. కానీ ఎంతగానే నెగిటివ్. ప్రజా దర్బార్ని పగలగొట్టడం ముందు చూస్తున్నాను, ప్రతి ఇష్యూ నెగిటివే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయన ముఖ్యమంత్రి కాగానే పాజిటివ్ మైండ్ ఉంటే చాలు. పాజిటివ్ మైండ్ ఉండుంటే అన్నీ సక్రమంగా జరిగేవి. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. మళ్ళీ ఈరోజు నేను గట్లా చెప్తున్నాను, మొత్తం నెగిటివే. అమరావతి నెగిటివ్, పోలవరం నెగిటివ్, స్టీల్ ప్లాంట్ నెగిటివ్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకైనా రాజులకు ఉపయోగపడే పద్ధతి ముందుకు పోవాలి తప్ప ఆటం కూడా తట్టుకుంటుంది. లేకపోతే అమరావతి అట్టు ఉండేది, ఈ పాటికి ప్రమాణం డెవలప్ అయి ఉండేది. అందువల్ల ఆయన ఆట పనిచేశాడు.